హాయ్ అండి. అందరికీ నమస్తే. శుభ ఇంటి వంటకాల ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మనము చెక్కిలాయలు చేసుకుందాం అనుకుంటున్నానండి. చెక్కిలాయలు చేసి చూపిస్తాను మీకి. ఉర్లగడ్డ చెక్కిలాలండి. ఇదిగోండి. ఈ ఈ కప్పుతో ఈ కప్పుతో 4 కప్పులు పిండి తీసుకున్నానండి. బియ్యపు పిండి 4 కప్పులు తీసుకున్నా. 4 కప్పుల పిండికి అర్ధ కప్పు అటుకులు వేస్తున్నానండి. మిక్సీ బట్టి వేస్తాను. పప్పులండి ఒక కప్పు వేస్తున్నా 4 కప్పుల పిండికి. అలాగే ఒక కప్పు ఉర్లగడ్డలు కట్ చేసుకున్నానండి ఒప్పలు. ఇవన్నీ మిక్సీ పట్టుకుంటానండి. ఇదిగోండి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాను. ఓకే. ఇప్పుడు ఎన్న వేస్తానండి. ఎన్న ఒక 3 స్పూన్లు అంత వేస్తున్నానండి. ఇదంతా పిసికేసుకుందాం ఫస్ట్. ఎన్న వేసి బాగా పిసికేసినానండి. ఇప్పుడు అటుకులు పౌడర్ చేసుకొచ్చుకున్నానండి. నున్నగా చేసుకోవాలండి. పప్పులండి ఈ మిక్సీకి వేసుకున్నాను. ఇంగువ ఒక స్పూన్ వేసుకున్నాను. పొడి ఇంగువ. 3 స్పూన్లు నువ్వులు వేసుకున్నానండి. ఒక స్పూన్ వాము వేసినాను. అలాగే 2 స్పూన్లు ఇది వేసినాను, కారం పొడి వేసినానండి. ఈ చిన్న స్పూన్తో, ప్లాస్టిక్ స్పూన్తో. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటానండి. సాల్ట్ వచ్చి చూసుకొని వేసుకోవాలండి, మన ఇష్టం అది. ఇప్పుడు ఇవన్నీ వేసినాను కదండి. ఇంక ఇప్పుడు ఇది ఉర్లగడ్డలు మిక్సీ పట్టినానండి, నన్నగా పట్టేసినాను. దీంట్లోకి నీళ్ళు వేయలేదండి నేను. ఇదంతా కలిపేసుకొని అది వేసేసుకున్నాను. ఇదంతా పొడిపిండి అంతా కలిస్తే దీంట్లోకి గోరువెచ్చని నీళ్ళు కొంచెం కాంచుకొని వేసుకుంటే మనకు బాగుంటుందండి. ఇది కూడా వేసేస్తున్నాను. కొంచెం వేడి చేసుకున్నానండి వాటరు. అండి కలిపేది అయిపోయింది. అంతా బాగా పీసుకోవాలండి పిండి. అన్నీ కలుస్తాయి బాగా. చూడండి అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు ఈ ఒకటి ఉండేది వేస్తున్నానండి. ఇది కూడా వేసుకోవచ్చు. 3 ఉంది. ఇది ఒకటి ఉండేది ఉంది. ఒకటి ఉండేది వేస్తున్నాను. అదైతే బాగుంటుందని అనుకుంటున్నా. ప్రస్తుతానికి వేసి చూస్తాను. కొంచెం ఆయిల్ అంతా పూసేసుకుందామండి దీనికి. అట్లా పెట్టిందాము. ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసినానండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి
ఇలాగంతా కొంచెం అట్లా వాటర్ అనుకొని ఇలాగంతా పిసికేసుకోవాలండి. ఇది ఇట్లా పిసికి బాగా ఇట్లా పైన తేమ ఉంటే బాగా దిగుతుందండి చెక్కిలము. ఇట్లా పైన అనుకోవాలండి. ఇట్లా ఇప్పుడు పెట్టేసుకుందాం. పిండి ఆరిపోకూడదు కదండి, అందుకని దాంట్లోకి వేసి పెట్టాను. అవి ఇట్లా గన్ ప్రెస్ చేసేటి ఉన్నాయండి, గన్ మోడలు. అవి అంత బాగా రావడం లేదండి, అందుకని నేను ఇది తీసుకుంటాను. నాకు ఇది బాగా నచ్చుతుంది. ప్రెస్ చేసే పని ఉండదు, తిప్పేస్తే అయిపోతుంది. ఇలాగే ఒత్తేసుకోవాలండి. వేమోలు అంత లావు అనిపిస్తున్నాయి, నా మనోడు తినడు. వేరే బిల్ల మార్చేసుకుంటా. అవి లావు ఉన్నాయండి వేసేకి. అవి ఏమో నాకు నచ్చలేదండి, చిన్నగా ఉంటేనే బాగుంటాయి ఇవి. త్రీ హోల్స్ ఉండేటివే పెట్టినానండి. ఒకటి ఉండేదైతే సుట్ట బాగా వస్తుందండి. ఇప్పుడు 3 హోల్స్ ఉండేటివైతే ఇవి ఎట్లా అంటే అట్లా వస్తాయి, చిక్కులు చిక్కులు వస్తాయి. ఓకే అండి, ఇలాగే చేసుకుందాము. ఇవి ఏంది లావు వచ్చేసినాయి. ఫస్ట్లో అవి కొంచెం రెడ్గా అయినాయండి, ఆయిల్ ఎక్కువగా ఆగినది. అన్నీ చేసినిచ్చి చూపిగోండి. నెక్స్ట్ వేసిండేటివి కూడా చిన్న ఆకారాలు, అంటే అదే ఇలా ఉన్నాయని మార్చుకున్నా కదా, అవి కూడా తీసేస్తున్నా. ఇలాగ వచ్చినాయండి, ఇలాగ వచ్చినాయి. ఇవ్వండి చెక్లాలన్నీ అయిపోయినాయండి. మనము ఉర్లగడ్డ కొన్ని అటుకులు వేసుకొని చేసుకున్నాం కదా. అటుకులు అయితే ఎక్కువ వేయద్దండి, పేపర్ అటుకులు ఉంటే వేసుకోండి. ఫైనల్గా అయిపోయినాయండి చెక్లాలు. ఇన్నైనాయి. మనం కలుపుకోండి పిండికి, 4 కప్పుల పిండికి. ఇవ్వండి, మీరు తినండి. ఉట్నే ఇవ్వడమే. బాగా వచ్చినాయండి, టేస్ట్ బాగుంటాయి. నేను కారం అంతా బాగా వేసినాను, కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఓకే అండి, సుభా ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.